కోవూరు నియోజకవర్గంలో నిర్మించిన టీడీకో గృహాల మిగిలిన పనులు పూర్తి చేయించి లబ్ధిదారులకు అందించాలని కోరిన కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో 14-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 480 ఇళ్లు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్. అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240 ఇవ్వడం జరిగింది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్ గా లబ్ధిదారులు కూడా 3,65,000 రూపాయలు బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ కంట్రిబ్యూషన్ గా కూడా ముందుగా 50,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. టోటల్ గా 7,15,000 రూపాయలు అయింది సార్. అది ఇప్పటి వరకు కూడా 85% కంప్లీట్ అయింది సార్. మిగతా ఈ యొక్క గడిచినటువంటి 19-24 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా 19-24 కాలంలో ఈ యొక్క ఇళ్ల మీద పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉందో వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్. తిరిగి బ్యాంక్ లోన్ తీసుకున్నారు సార్. ప్రతి నెలలో కూడా ఇటు ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంక్ కూడా వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పని నోటీసులు ఇస్తా ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లకు మేము చేయలేము, అదనంగా మాకు 30% ఇస్తే తప్ప చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మంత్రివర్గని సాధ్యమైన తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని, గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివర్గని కోరుతా ఉన్నాం సార్.